నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను ఢిల్లీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ వెళ్తుంటా. ముందుగా వచ్చేసి ఇయర్ చెప్పుకుందాము. 2024 మార్చి 31 తేదీ ఆదివారము. ఏమో ఈ మధ్యన సరిగ్గా పెట్టలేకున్నా నేనైతే ఎర్నింగ్స్, కానీ ఈరోజు కూడా బండి తీస్తున్నా. ఆదివారం రోజు బిజినెస్ ఎలా ఉంటుందో చూద్దాము. వీలైనంత వరకు మీకు మంచిగా తెలియజేసేదానికే నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడైతే మన డీజిల్ పట్టించుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాము. అలాగే ఒక చిన్న కప్పు టీ తాగేసేద్దాం. బండికి డీజిల్ పట్టించేసిన, అలాగే ఒక కప్పు టీ తాగేసిన, చిన్న కప్పు. ఇంకోటి ఏంటంటే 3 పాయింట్లు మన బండిలో ఆల్రెడీ డీజిల్ ఉండే, దాని తగ్గట్టుగా ఫుల్ చేయించేసిన నేను. 3000 రూపాయలు పట్టింది. అట్లాగే 0 కిలోమీటర్ చేసుకొని డీజిల్ పట్టింది కూడా చూద్దాం. ఇప్పుడైతే కరెక్ట్గా ఫుల్ ట్యాంక్ ఉంది. ఎలా ఇప్పుడు మనము 0 కిలోమీటర్ చేస్తున్నాం. మనం వచ్చేసి డ్యూటీ అయిపోయే లోపల ఎన్ని పాయింట్లు తగ్గుతాయో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనము డ్యూటీ ఆన్ చేద్దాం. ఓలా, ఊబర్, ర్యాపిడో 3 ఆన్ చేద్దాం. ఏ దాంట్లో ఫస్ట్ వస్తే దాంట్లో తీసుకొని పోదాము. ఫస్ట్ డ్యూటీ ఆన్ చేద్దాం. ముందుగా వచ్చేసి టైం చూడొచ్చు, 8:22 అయితే టైము. ఇప్పుడు ఊబర్ ఆన్ చేద్దాం. ఊబర్ అయితే ఆన్ అయింది. అలాగే ఓలా చేద్దాం. ఓలా కూడా ఆన్ అయింది. ర్యాపిడో చేద్దాం. నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ అయింది. ఊబర్లో బుకింగ్ వచ్చింది. 3 minutes 500 meters. ఇప్పుడు 2 minutes 400 meters చూస్తుంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తారన్నది. ఫస్ట్ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడేను ఎంత ఇచ్చినారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం చూద్దాము. మళ్ళీ అలా బుకింగ్ వచ్చింది, తీసుకుందాం. రన్నింగ్లో ఉంది. ఓకే, గుడ్. సరే, 2 బుకింగ్లు ఒకేసారి చూద్దాం. ఇప్పుడైతే ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 8:48 అవుతుంది. ఇది 2 minutes 260 meters. అంటే యూటర్న్ చేసుకొని రావాల్సి ఉంటుందేమో. ఈ బుకింగ్ కూడా అయిపోయిన తర్వాత 2 బుకింగ్లకే చూద్దాము. నేనైతే ఆ బుకింగ్లు చూపిద్దాం అనుకుంటే సో వెంటనే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది 3వ బుకింగ్, 4వ బుకింగ్ కూడా రన్నింగ్లోనే ఉంది. ఇంకా లోపల ఉన్నాయి కదా, అది కాక సండే రోజు కొంచెం వచ్చినట్లల్లా తీసుకొని పోతా ఉంటే సరిపోతుంది. సో ఇది కూడా అయిపోయి మళ్ళీ ఏదైనా వెంటనే బుకింగ్ వస్తే దాన్ని కూడా తీసుకొని మనకి ఫ్రీ ఎప్పుడు ఉంటుందో అప్పుడు బుకింగ్స్ చూపిద్దాం అనమాట. ఎందుకంటే మళ్ళీ బుకింగ్స్ కోసం చూపించే దానికోసం టైం వేస్ట్ చేయకుండా అన్ని బుకింగ్లో ఒకటేసారి అయినా చూపించేవా మనము. ఫస్ట్ బుకింగ్లు కావాలి మనకి, తర్వాత అయితే చూపించచ్చు ఏదన్నా. కానీ చిన్న సందులు అండి, అయినా కూడా ఇంకట్లే చెప్పాల్సిన వస్తాను కాబట్టి చెప్తాను నేను. ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఏదన్నా వస్తే గినా దాన్ని కూడా తీసుకొని ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూపిస్తాం మీకైతే గినా. మనకైతే ఊబర్లో చూపించడానికి టైం కుదరలేదు కదా, అన్ని ఊబర్లోనే బుకింగ్లు వస్తున్నాయి. 4 బుకింగ్లు అయిపోయినాయి. ఇంకోటి 5వ బుకింగ్ కూడా రన్నింగ్లో ఉంది. కస్టమర్కి ఫోన్ చేసినా వస్తున్నారు అని చెప్పినారు. అంత లోపల మనం 4 బుకింగ్లు చేసినాం కదా, దానికి ఎంత చేసినామో చూద్దాము. ఒక్కొక్క బుకింగ్కి ఎంత చేసినాం అనేది. ఇప్పుడు దీంతో టైం అవసరం లేదా కానీ చెప్దాము. 10:24. 31వ తేదీ మనకు బుకింగ్లు దీని నుంచి చూసుకున్నాం. 4 బుకింగ్లు చేసినాం కాబట్టి దానికి ఎంత అయిందో చూద్దాం మొత్తం కలిపి. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి గోషాట్ 10 నిమిషాలు 4 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 117 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 129 రూపాయల 0.59 ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి గోషాట్ 14 నిమిషాలు 3.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 111 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 128 రూపాయలు ఇచ్చినాడు. 3వ బుకింగ్ వచ్చేసి ఊబర్కు 29 నిమిషాలు 12.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నది వచ్చేసి 204 రూపాయలు. మనకు వచ్చేసి 200.94 ఇచ్చినాడు. ఇది 4వ బుకింగు. ఇది వచ్చేసి ఊబర్కు 23 నిమిషాలు 6.5 కిలోమీటరు. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 169 రూపాయలు ఇచ్చినాడు. ఇంక ఇప్పుడు 5వ బుకింగ్ రన్నింగ్లో ఉంది. 5వ బుకింగ్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు పికప్ లొకేషన్లోనే ఉన్నాను నేను. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా ఇది వచ్చేసి మారతాలి డ్రాప్. ఇప్పుడైతే తినేకి వచ్చినాను. బుకింగ్ అయిపోయింది. ఫస్ట్ 5వ బుకింగ్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఆకలి సెట్ డేట్ అయింది కదా, సో మనం ఈరోజు వెజ్ తినేది, అందుకోసం అని చెప్పేసి డ్యూటీ అయిపోయింది. తినేకి వచ్చిన హోటల్లో వచ్చిన. ఆ బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూద్దాము. టైం చూడొచ్చు, కరెక్ట్గా 10:58 అవుతుంది. ఆఫ్ చేసిన బుకింగ్ అయితే నేను, సరే డివైజ్ అయితే ఆఫ్ చేసినాను. ఇది వచ్చేసి ఊబర్కు 25 నిమిషాలు 12.5 కిలోమీటరు ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 190 రూపాయలు ఇచ్చినారు. డివైజ్ అయితే ఆఫ్ చేసినాను నేను ఇప్పుడు.
ఇది హాఫ్లో ఉంది. ఆగలేదండి, రైస్ తినేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాం. ఫుడ్ అయితే వచ్చేసింది. రైస్, స్వీటు, 3 రకాల ఐటమ్స్ ఇచ్చినారు. గోపీ వేసినారు. సో తినేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ తిందాము. తినడం అయితే అయిపోయింది. తినేసి ఒక టీ అడిగినాను, టీ లేదన్నారు. సర్లే అని చెప్పేసి ఒక కాఫీ తాగేసి వచ్చి చక్కగా బండ్లో కూర్చున్నాను. ఇప్పుడైతే మనము ఓలా ఊబర్ అన్నీ ఆన్ చేసుకుందాం. ఏ దాంట్లో ఫస్ట్ వస్తే ఆ దాంట్లో కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు సేమ్ కంటెంట్, మళ్ళీ వేరే ఏమి ఉండదు. ఇప్పుడైతే ఫస్ట్ ఊబర్ ఆన్ చేద్దాం. టైం చూడొచ్చు, 11:20 అయితే అంది నైటు. ఊబర్ అయితే ఆన్ అయిపోయింది. ఇంతవరకు మనం చేసిన బుకింగ్స్కి వచ్చేసి 5 బుకింగ్లు చేసినాము. 823 రూపాయలు అయింది. ఇంకా నిలబెట్టినాం కదా తినడానికి, అందుకోసం ఇప్పుడైతే ఓలా ఆన్ చేద్దాము. ఓలా అయితే ఆన్ అయింది. మేబీ ఓలాలో వాడు వేస్ట్, ఎందుకు ఈ మధ్యన ఇవ్వట్లేదు నాకు. ఓలాలో, ఊబర్లో ఒకటి వేస్తున్నాడు. ర్యాపిడో ఆన్ అయింది. బుకింగ్ కోసం వెయిటింగ్. ఇప్పుడైతే కరెక్ట్గా మార్తల్లో ఉన్నాను. సో నెక్స్ట్ మార్తల్లో నుంచి ఎక్కడ బుకింగ్ వస్తుందో చూద్దాము. ర్యాపిడోలో వచ్చింది. ఎత్తుకుంటే లోపల వెళ్ళిపోతున్నాం. ఎత్తేసుకున్నాం. ఎంత దూరం ముందో చూద్దాం. స్కిప్. మళ్ళీ ఇప్పుడు సరిపా పంచాయతీ. ఇప్పుడు ఏ దాంట్లో పోలో కూడా అర్థం కదా, ఏది పాస్ చేయకూడదు. ఎత్తుకోవాలా వద్దా పాలే. ర్యాపిడ్లోనే పోదాము. 600 మీటర్స్ 3 మినిట్స్ ఉంది కదా. సో పోదాం, దీనికైనా ఆఫ్ చేసుకుందాము. అందుకే ఏదైనా ఒక బుకింగ్ వచ్చినప్పుడు మరి ముందుగా ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆఫ్ చేసుకొని నేను వెళ్ళిపోతాను. ఇంకా ఇప్పుడే జస్ట్ ర్యాపిడోలో డ్రాప్ అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినారో చూద్దాం. ఇంకా క్లోజ్ కూడా చేయలేదు నేను. క్యాష్ కలెక్ట్ ఇప్పించుకున్నాను. క్యాష్ కలెక్ట్ అని చెప్పేసి నేను క్లోజ్ చేయలేదు ఇంకాను. టైం వచ్చేసి 11:38 అవుతుంది. క్యాష్ కలెక్ట్ 129 రూపాయలు. ఇది డైరెక్ట్ మనకే వచ్చేస్తుంది అనమాట. రేటింగ్ ఇవ్వాలా ఇంక మళ్ళీ. రేటింగ్ అయితే ఇచ్చేసినాము. కిలోమీటర్లు చూద్దాం. రైట్, కిలోమీటర్లు వచ్చేసి డిస్టెన్స్ ఫేర్ వచ్చేసి 4 కిలోమీటర్లు 112 రూపాయలు అంట. మనకు కమిషన్ ఇవన్నీ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ వచ్చేసి మనకి 129 రూపాయలు ఇచ్చినారు. ఊబర్ ఆఫ్లో ఉంది కదా, అది కూడా ఆన్ చేసుకున్నాం ఒకటేసారి. ఓలా ఆఫ్ చేయలేదు, ఎందుకంటే దాంట్లో బుకింగ్లు రావని నాకు తెలుసు. అందుకే ఒక బుకింగ్ కూడా రాలే నాకు. ఆన్ చేసేసిన. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏ దాంట్లో బుకింగ్ వస్తుందో చూద్దాం. దాంట్లో తీసుకొని పోదాం. ఊబర్లో జస్ట్ కాడబీసిన అల్లీలో బుకింగ్ వచ్చింది ఇప్పుడేనో. ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 12:22 అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దాం మనం. ఇదైతే రూట్ చూపించట్లేదు, నెట్వర్క్ సరిగ్గా లేనట్టుంది. డైరెక్ట్ యాప్లో చూసుకొని ఎక్కడ పోదాము, పోయేసి డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇందాక మనకి దేవర్ బీసీఎల్ నుంచి బుకింగ్ వచ్చింది కదా, ఆ బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది ఇప్పుడేనో. జస్ట్ టైం చూడొచ్చు 12:43 అవుతుంది. ఊబర్గో 11 నిమిషాలు 6.5 కిలోమీటర్. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకుని వచ్చేసి 160 రూపాయలు. మనకు వచ్చేసి 114 రూపాయల 0.21 ఇచ్చినారు. ఇది వచ్చేసి దేవర్ బీసీఎల్ నుంచి కోర్మంగ్లా హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 5th సెక్టార్ అని చెప్పేసి ఇచ్చినట్టు దానికి. సో మనమైతే హెచ్ఎస్ఆర్ కిందకి లెక్కేసుకుందాం. అది బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. ఏదైనా బుకింగ్ వచ్చిన తర్వాత చూద్దాము. అన్ని ఆన్లోనే, ఓలా ఊబర్ ర్యాపిడో 3 ఆన్లోనే ఉన్నాయి. ఇందాక మనకి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో డ్రాప్ అయిపోయింది కదా. డ్రాప్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 4 నిమిషాలకి మళ్ళీ వెంటనే బుకింగ్ వచ్చింది ఊబర్లో. అది చూపించలేదు, అది అయిపోయింది డ్యూటీ. అది అయిపోయిన తర్వాత ఇంకోటి వెంటనే మనకి యూబీ సిటీ మాల్ దగ్గర నుంచి బుకింగ్ వచ్చింది. ఇటుకు వచ్చిన తర్వాత నేను బాగా ఫుల్గా తాగినట్లున్నాడు కస్టమర్. ఫోన్ చేస్తే ఏదో తిక్క మాట్లాడుతున్నాడు, క్యాన్సిల్ చేయి అని అడుగుతున్నాడు. సర్లే అని చెప్పి టైం వరకు ఉండి క్యాన్సిల్ చేసేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో చూడొచ్చు, ఇప్పుడైతే ప్రజెంట్ నేను యూబీ సిటీ మాల్ దగ్గర ఉన్నా. ఇది వచ్చేసి మన విజయ్ మాల్లో ఉండలేదా, ఆయనదే మాల్ ఇది. అందరూ అంటుంటారు బట్ విజయ్ మాల్ అయితే మాల్ అని చెప్పేసి. చాలామంది అయితే అట్లే అన్నారు. పెద్ద పెద్ద హీరోలు ఎక్కడ మన హైదరాబాద్ నుంచి ఎక్కడ వచ్చినా కూడా దీంట్లోనే ఎక్కువ స్టే చేస్తారు, ఎక్కువ ఇక్కడే ఉంటారు అనమాట. దీంట్లో మాల్లు ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, తాగడానికి అంత బార్లు అన్నీ ఉన్నాయి లోపల. సో మాల్ అయితే ఇక్కడ మాల్ ముందరే ఉన్న ఆపోజిట్. చాలా పెద్ద మాల్ ఇది, చూపించడానికి కూడా కాదు అంత విరుగ్గా. ఓ మంచి కెమెరా అయితే మంచి వ్యూ వస్తుంది ఇది నైట్ టైం, చాలా బాగుంటుంది. ఈ కొంచెం వచ్చేసి ఏదో ఫారెన్ ఉన్నట్లు ఉంటుంది ఈ ఏరియాలో. ఇటు సైడ్ చూసుకున్నా
ముందర కారు దీని దగ్గర రైట్ సైడ్లోనే లోపల ఇల్లు ఉంది విజయమాలది. ఇంకా టైం అవుట్ అయితే అవ్వలేదు మనం క్యాన్సిల్ చేయడానికి, చూడొచ్చు మీరు. ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 1:19 అవుతుంది. క్యాన్సిల్ చేయమన్నాడు కస్టమరు. సో 6 minutes ఉంది క్యాన్సిల్ చేయడానికి. 12 నిమిషాలు ఉండే, ఆల్రెడీ మనకి 6 minutes అయిపోయింది. ఇంక 6 minutes ఉంది. ఇది అయిపోతే క్యాన్సిల్ చేద్దాం రైడ్. మనకి క్యాన్సిలేషన్ టైం అయితే అయిపోతుంది, దగ్గరలో ఉంది. క్యాన్సిల్ చేద్దాం. ఈ బుకింగ్ ఎంత ఇస్తారో చూద్దాం క్యాన్సిల్ చేసినందుకు. 9 seconds, 8 seconds, 7 seconds, 6, 5, 4, 3, 2, 1, 0 రెడ్ మార్క్. క్యాన్సిల్ చేద్దామా? రైడెడ్ అండ్ షో అప్. క్యాన్సిల్. ఓకే, డోంట్ వరీ. కొంచెం ఏదో బుకింగ్ వచ్చింది. 10 నిమిషాలు 4 kilometers పికప్ చేసుకోవాలండి. ఇంకేం వద్దాం మాకి. సో డబల్ అమౌంట్ అవుతుంది, మనం ఎత్తుకుందాం. దానికి ఎందుకు వదిలేలా? మ్యాచ్ అవుతుంది చూద్దాం. మనకి 10 kilometers వచ్చినట్టే కదా. షో అవ్వలేదు. ఇది తీసుకుందాం. ఏదో 12 kilometers 205 రూపాయలు అంటే 2 కొట్టినాయి. అది యాక్సెప్ట్ అవుతుందో చూద్దాం. 200 యాక్సెప్ట్ అయింది. ఎంత దూరం ముందో చూద్దాం. అది కూడా క్యాన్సిల్. బొక్క పోరే బొక్కగా. మళ్ళీ అదే వచ్చా. ఇది 13 kilometers 231 రూపాయలు అంట. ఎత్తుకో. ఇందాక క్యాన్సిల్ అయ్యింది, దానికి అమౌంట్ వచ్చింది. ఇలా చూద్దాం. క్యాన్సిలేషన్ ఛార్జ్ చేసి 70 రూపాయలు వచ్చింది. ఇది పరిస్థితి. ఎప్పుడైనా కానీ టైమింగ్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది. ఇప్పుడైతే మనం బుకింగ్ పోదాము. ఎంత దూరం ఉందో చూసేసి వెళ్ళిపోదాం, ఇది క్యాన్సిల్ కాకముందే. 1.7 3 minutes ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా నాకు జస్ట్ ఇప్పుడే బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది. మళ్ళీ ముందర ఇమీడియట్గా బుకింగ్ వచ్చింది పక్కన. జస్ట్ ఇప్పుడు మూవ్ చేస్తాను జస్ట్ అంతేనా. ఇటు పోయి మనం కస్టమర్ కాల్ చేద్దాము, లేదా రీచ్డ్ అని చెప్పేద్దాము. చూద్దాము. ఇక్కడికి వచ్చేసినాము. దానికి ఎంత ఇచ్చినా చూద్దాం ఫస్ట్. అలాగే వాళ్ళకి వచ్చినామని చెప్పి ఒక మెసేజ్ పెట్టేద్దాం. డ్రాప్ అయిపోయే సమయం వచ్చేసి 1:56 అయింది. ఇమీడియట్గా మనకు అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసినాము ఆల్రెడీగా. సో ఫస్ట్ వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టేద్దాం. ఐ హ్యావ్ అరైవ్డ్. సో పెట్టేసినాను. దీనికి ఎంత ఇచ్చినారో చూద్దాం ఇప్పుడు. లాస్ట్ బుకింగ్కి ఇది వచ్చేసి ఊబర్కు 24 నిమిషాలు 14 kilometers. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 310 రూపాయలు. మనకు వచ్చేసి 220 రూపాయలు. పికప్ వచ్చేసి బిరిగేట్ రోడ్లో నుంచి రెయిన్బో డ్రైవ్ బెంగళూరు అని ఉంది ఇక్కడ. సో ఇది ఏదైనా మనకు అంత ఐడియా రాలే. మనకి ఇందాక సర్జాపూర్ రోడ్లో నుంచి బుకింగ్ వచ్చింది కదా, అదైతే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి, నా కొడుకులు ఎప్పుడు మన మీద పడి ఏడ్చి బతుకుతారు తప్ప, నా కొడుకులు కరెక్ట్గా డ్రైవర్లకు ఇచ్చి వాళ్ళు చేసిన పనికి డబ్బులు ఇద్దామన్న ఆలోచన కొంచెంగానే ఉండదు. ఈ లోఫర్ నా కొడుకులకి, ఈ ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఎవడన్నా కావచ్చు, దొంగ నా కొడుకులు ప్రమోషన్ కోడ్ ఇచ్చి లోఫర్ నా కొడుకులు ఎంతెంత కట్ చేసి మనకి ఇచ్చారు చూడండి. అది కూడా మన దాంట్లో మనకు వచ్చి ఇన్కమ్లోనే కట్ చేసుకుంటారు. కానీ వానికి పోయే పర్సెంటేజ్లు నా కొడుకు కట్ చేసుకోవడం. కావాలంటే చూడండి, చూపిస్తే ఎంత కట్ చేసినారని మీకే ప్రూఫ్. నేను ఇప్పుడు క్యాష్ కలెక్ట్ అయితే ఇచ్చుకున్నాను. ఇంకా ఎండ్ చేయలేదు బుకింగ్, కస్టమర్ వెళ్ళిపోయినారు. మీకు చూపించే దానికోసం దాన్ని అలాగే పెట్టాను నేను. డ్రాప్ టైం వచ్చేసి 2:29 అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇంకా మనం ఎండ్ చేయలేదు కంప్లీట్ ట్రిప్ అని చేసే ఊబర్. సో ప్రమోషన్ చూడండి. సో ఓపెన్ చేసిన నేను. ఇక్కడ చూడండి, టోటల్ ఫేర్ వచ్చేసి 368 రూపాయలు. సరేనా, టోల్ ఇవన్నీ ఏం లేవు కాబట్టి. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 11 రూపాయల 50 పైసలు. ఇక్కడ చూడండి, ప్రమోషన్ కోడ్ 55 రూపాయల 29 రూపాయలు. అంటే ఎవడబ్బా సొమ్ము నా కొడుకులకి తిరిగేది మనము, చేసేదాన్ని మనము. గలీజ్ నా కొడుకులు మాత్రము ఇట్లా చేస్తారు. దీన్ని అయితే ఎండు చేద్దాం. ఎవడబ్బా సొమ్ము మనం డీజిల్ పట్టించి మనం కష్టపడితే, ఈ లోఫర్ నా కొడుకులు ప్రమోషన్ కోడ్ బొచ్చు భూషానం అని చెప్పేసి కాంపిటీషన్కి పోయి మన ఇన్కమ్ని దెబ్బతీస్తున్నారు నా కొడుకులు. మనం కష్టపడే కష్టానికి కరెక్ట్గా ఇవ్వకుండా వాని ఎర్నింగ్స్ మాత్రం కరెక్ట్ తీసుకుంటాడు. ఎన్ని కిలోమీటర్లు పోయినాడు, మనకి ఎంత అమౌంట్ వచ్చింది, దాంట్లో కమిషన్ మాత్రం కరెక్ట్ తీసుకుంటాడు. వాడిని మాత్రం తగ్గించుకోడు. కానీ మనది మాత్రం బొక్క పెడతారు. లోఫర్ నా కొడుకు ఇట్లుంటుంది అనమాట. ఏదన్నా కానీ ఈ నా కొడుకులు కాంపిటీషన్కి పోయి మనల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత ఇచ్చినారో మనకు చూద్దాము. చూడొచ్చు మనకి ఎంత ఇచ్చినాడు, బొచ్చు ఇచ్చినాడా. మనం వచ్చిన కిలోమీటర్లు చూడండి, మీరే షాక్ అవుతారు. లోఫర్ నా కొడుకులు ఈ ఊబర్ అని అయితే నరకాల చొప్పు తీసుకొని. ఇక్కడ చూడొచ్చు, ఊబర్గా 28 నిమిషాలు 36 సెకండ్లు 17.5 kilometers. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 325 రూపాయలు క్యాష్ కలెక్ట్. దీంట్లో 50 రూపాయలు ప్రమోషన్ అంట. బొచ్చుగాడు వాంది పోతేనే కదా మంది పోయేదడ. మనకి ఇచ్చినది 242 రూపాయలు ఇచ్చినాడు. ఈ సంగతి ఆ లోఫర్ నా కొడుకు ఏం పోదు, కరెక్ట్గా తీసుకుంటాడు వాడిది అమౌంట్. కావాలంటే చూడండి,
ఎంత తీసుకున్నారో చూపిస్తాను మీకేనా ఓపెన్ చేసి. ఏదో బుకింగ్ వచ్చింది, ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాం. సో యాక్సెప్టెడ్. చూడండి కరెక్ట్గా వాంది మాత్రం అమౌంట్ కరెక్ట్ తీసుకుంటాడు వాడు. పేరు, టోటలు, కమిషను. 1 సెకండ్ ఇక్కడ యాడ్ వచ్చి వచ్చింటుంది అది కూడా. కస్టమర్ ప్రమోషన్ కోడ్ 46 రూపాయలు, కస్టమర్ ప్రైస్ 360 రూపాయలు, ట్రిప్ బ్యాలెన్స్, ట్యాక్స్ అండ్ ఫేరు. చూడండి ఊబర్ సర్వీస్ ఫేర్ అంట 50 రూపాయల పాయింట్ 8 పైసలు. వాడిని మాత్రం ₹1 కూడా తగ్గించుకోడు, మనకే బొక్క పెడతాడు లోపల నా కొడుకులు. ఏం చేస్తావు, ఇట్లుంటుంది సిచ్యువేషను. అది ఊబర్ అయినా సరే, ఓలా అయినా సరే ఇట్లే సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. 6 మినిట్స్ ఏమో చూపించింది కదా అది పికప్ పాయింట్. అడవి పికప్ చేసుకొని డ్రాప్ చేసిన తర్వాత దానికి ఎంత ఇస్తారో చూద్దాం. ఇందాక మనకి శివాజీ నగర్ నుంచి బుకింగ్ వచ్చింది కదా, ఆ బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది. ఇక్కడ గంగమ్మ సర్కిల్ నుంచి లోపలికి డ్రాప్ అయింది. ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఇంకో బుకింగ్ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత చూద్దాం 2 బుకింగ్లు ఒకటేసారి. ఎందుకంటే బుకింగ్ వెంటనే వచ్చింది కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు. మళ్ళీ ఇక్కడ దాన్ని చూపించే టైం వేస్ట్ చేస్తే బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది. అందుకోసమని ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా మనకైతే ఈ బుకింగ్ కూడా చూపించడానికి కాలేదు. ఇందాక గంగమ్మ సర్కిల్ డ్రాప్ అయిపోయింది కదా, అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పికప్ వచ్చింది మళ్ళీ ఆడికి మెజెస్టిక్ రైల్వే స్టేషన్లో అయితే డ్రాప్ అయిపోయింది. సో ఇంకోటి ఇందులో షాక్ ఏంటి తెలుసా, ఇంకా నేను 6 కిలోమీటర్లు ఉన్నట్లే అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. ఇది 4 కిలోమీటర్ల డ్రాపు. వీళ్ళు వచ్చేసి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ వేసిండేది, మెజెస్టిక్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ డ్రాప్ చేయమన్నాడు, సర్లే అని చెప్పి ఫ్రంట్ సైడ్ డ్రాప్ చేసేసి బ్యాక్ సైడ్ పోతున్నా ఇప్పుడైతే పికప్ చేసుకోవడానికి. సో ఇది ఇందాక 2 బుకింగ్లు ఒకటేసారి చూద్దాము. ఇదైతే నేను బ్యాక్ సైడ్ వెళ్తున్నాను. ఎట్లా గలీజ్ నా కొడుకులు ఉంటారంటే ఒక్కొక్కరు, అందరూ కాదు కొంతమంది గలీజ్ నా కొడుకులు కస్టమర్లు దొరుకుతారు. డెడ్ ఎండ్ రోడ్ అది లోపలికి పిలిచి పైస ఇచ్చినాడు. అది మ్యాప్లో చూపించినట్టే నేను బయట దిగిపోనిందో కాదు. కొంచెమన్నా ఆలోచించలేదా, లోపలికి పోతే మళ్ళీ నేను ఎట్లా రివర్స్ రావాలంటే ఇట్లా రివర్స్ పోంట. కొంచెం మాట్లాడేది కొంచెం ఇదిగా ఉండాలా, ఎట్లా పోతారు అంత దూరం రిటర్న్ అని చెప్పిన. మినిమం అంటే ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ ఉంటుంది. ఆ పక్క ఈ పక్క 2 పక్కల బండ్లు పెట్టినారు. అంత దూరం ఎట్లా పోతారు నైట్ టైం అంటే వాళ్ళు ఇట్లా, అందుకే క్యాబ్ బుక్ చేశారంట. కొంచెం బుద్ధుండి మాట్లాడయ్యా, రోడ్డు ఉంటే పోతారు, రోడ్ లేని ఎట్లా పోతారు, డెడ్ ఎండ్ పిలిచిపోయి ఎనికి అంటే ఎట్లా పోతారు అంటే దానికే బుక్ చేసేది. దానికి మళ్ళీ అదే మాట మాట్లాడతామని చెప్తే ఇట్లా గలీజ్ వాళ్ళు ఉంటారు. గలీజ్ నా కొడుకులు, గలీజ్ వాళ్ళు కాదు. ఏం చేస్తారు, ఇట్లా ముండా కొడుకులు దొరుకుతారు ఒక్కొక్కసారి. ఇప్పుడైతే ఈ బుకింగ్ కూడా చూపించడానికి కాదు, ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. టైం కుదరదనమాట. ఇది 3 కిలోమీటర్లు ఉంది పికప్, పోతున్న 8 నిమిషాలు చూపిస్తుంది. సో ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత వీలైతే చూద్దాము, లేదంటే ఏదన్నా ఇంకా మనకు ఖాళీ సమయం దొరికినప్పుడు మనము చూద్దాము. ఇప్పుడైతే పోతున్నా నేను, ఇంకా 6 మినిట్స్ ఉంది. 6 మినిట్స్ చూపిస్తుంది. మనమైతే ఈ బుకింగ్ కూడా చూడడానికి లేదు, ఎందుకంటే ఇది కూడా బుకింగ్ అయిపోయిన వెంటనే వచ్చింది. ఇంకా జస్ట్ 1 మినిట్లో బుకింగ్ డ్రాప్ అయిపోతుంది అనగా ఆ బుకింగ్ వచ్చేసింది. కాబట్టి తీసుకొని పోదాం. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్నింగ్స్. సో ఎర్నింగ్స్ చేయగలిగితేనే నేను మీకు చూపించగలను. కాబట్టి ఇప్పుడు వెంటనే వచ్చేస్తున్నా కాబట్టి తీసుకొని వెళ్ళిపోతుంటా. ఇంకో మనము ఇప్పుడైతే ఇందిరానగర్లో ఉన్నా, ఇందిరానగర్లో డ్రాప్ అయిపోయింది, అలా ఇందిరానగర్లోనే పికప్ వచ్చింది. ఇది తీసుకొని అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తారనేది. ఒకవేళ వచ్చిందనుకో అది కూడా కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఎర్నింగ్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఎర్నింగ్స్ చేద్దాం. తర్వాత నేను ప్రతి ఒక్కటి విడమర్చి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మొత్తానికైతే చాలాసేపటి తర్వాత నాకు అంటే ఖాళీ దొరికింది. ఇప్పుడైతే కరెక్ట్గా ఎన్నూరులో ఉన్నాను నేను, డ్రాప్ అయిపోయింది, అందుకే బుకింగ్స్ లేవు. కరెక్ట్ టైం వచ్చేసి 5:24 అవుతుంది. పెద్దోళ్ళకి శాస్త్రం అన్నారు, అదేదోనో తెల్లార్లు పని చేసిన రేక్ బట్ట గతి లేదన్నట్టు. వానమ్మ జీవితం ఏదో ఒక హాఫ్ అన్ అవర్ నిలబెట్టింటే ఇంకా ఎనీ టైం కొడతానే ఉన్నా అసలు టైమే దొరకలేదు. కానీ పీకిండేది ఏమీ లేదు. మీరే చూడండి ఒకసారి టైం చూడొచ్చు, 5:24 అవుతుంది. మనం మొత్తం మీద చేసిండే బుకింగ్స్ అన్నీ చూద్దాము. లాస్ట్ మనం వచ్చేసి సర్జాపూర్ రోడ్ బుకింగ్ మాత్రమే చూసినాం. సర్జాపూర్ రోడ్లో నుంచి వచ్చింది ఇది.
31 అవుతుంది ఈ సంగతి. 1 2 3 ఎక్కడ పోయేది ఈ బుకింగ్ మాడతల్లి రోడ్డు రెయిన్బో డ్రైవ్ అని నేను ఇందాక చెప్పా కదా, అలనాయకనహల్లి. సో మనం ఇదైతే చూసినాము, దీని తర్వాత ఇది చూడలేదు. ఇది వచ్చేసి ఊబర్కు 30 నిమిషాలు 17 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి 370 రూపాయలు తీసుకున్నారు. సెపెనింగ్ రోడ్ సుల్తాన్ గుట్ట శివాజీనగర్ వడ్రహల్లి డ్రాప్ అయింది. అదే గంగమ్మ సర్కిల్ అని చెప్పాను కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఊబర్కు 25 నిమిషాలు 16 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 310 రూపాయలు, మనకు వచ్చేసి 218 రూపాయలు. ఇది వచ్చేసి విద్యారాణిపుర పికప్. డ్రాప్ వచ్చేసి ఎంజీ రైల్వే కాలనీ, అదే రైల్వే స్టేషను, మెస్టిక్ రైల్వే స్టేషన్ అది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఊబర్గో 8 నిమిషాలు 4 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 170 రూపాయలు, మనకు వచ్చేసి 121 రూపాయలు. అది చెప్పాను కదా, డెడ్ని పిలిచిపోయినాడు లోఫర్ నా కొడుకున్నా, అది బుకింగు. ఇది వచ్చేసి ఊబర్గో 28 నిమిషాలు కరెక్ట్గా 20 కిలోమీటర్లు పోయినాము. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 390 రూపాయలు, మనకు వచ్చేసి 296 రూపాయలు ఇచ్చినాడు. సో ఇప్పుడు లాస్ట్ బుకింగ్ ఇది. ఇది వచ్చేసి ఊబర్గో 26 నిమిషాలు 18 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 370 రూపాయలు తీసుకున్నాడు, మనకు వచ్చేసి 254 రూపాయలు ఇచ్చినారు. చూడండి మీరే ఎర్నింగ్స్, గ్యాప్ లేకుండా కొడితే ఇంతవరకు కూడా 2495 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ ఇది 1వ తేదీ లేకబడింది కాబట్టి 12 గంటల తర్వాత ఇది వచ్చేసి 254 రూపాయలు. ఇది సంగతి. 31వ తేదీ 1వ తేదీ రెండు కలుపుకున్నా కూడా మనకి 2700 అయిండేది. కిలోమీటర్లు చూస్తే నాశనంగా తిరిగినాయి. కరెక్ట్గా 189 కిలోమీటర్లు తిరిగినాయి, అంటే 190 కిలోమీటర్లు అనుకోండి. కుక్క తిరిగినాడు, పిచ్చి పట్టినోడు తిరిగినా కూడా ఇంకా 2700 అయింది. ఏంది ఇంత దారుణంగా అంటే అంత దారుణంగా. ఊబర్ రోడ్ మాత్రం బాగా గుడిపిచ్చేస్తున్నాడు, చూసినారు కదా. ప్రమోషన్ కోడ్ కూడా మన మీద వేసి రుద్దుతున్నాడు నా కొడుకు. ఇంకా వీని గురించి ఎంత మాట్లాడుకున్నా అంతేను. సో టైం అయితే ఇప్పుడు 5:29 అవుతుంది. ఫస్ట్ ఒక చిన్న కప్పు టీ తాగేద్దాము. చాలాసేపు అయింది అసలు, ఎక్కడ కానీ తాగలే, ఎక్కడ కానీ నిలబెట్టలేదు. తిరుగుతూనే ఉన్నా. మళ్ళీ బుకింగ్ వచ్చింది. ఎత్తుకుందాం, పెట్టుకొని టీ తాగుదాం. టీ తాగేదాకా ఉంటే తీసుకొని పోదాం, లేకుంటే దొబ్బేని అవసరం లేదు. కొంచెమన్నా రెస్ట్ ఉండాలి మనిషికి. అదేదో అంటారు చూడు, మనిషి అన్నాక కాస్తో కూస్తో కళాపోస్ట్ ఉండాలన్నట్టు, మనిషి అన్నాక కొంచెం అంతా ఇంత రెస్ట్ ఉండాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కప్పు టీ తాదాం, అంతవరకు ఉండి పీకే. మొత్తానికైతే కస్టమర్ మన కోసం వెయిట్ చేస్తున్నారు. టీ అయితే తాగేసిన, ఇంకా దగ్గరికి వచ్చేసిన కస్టమర్ దగ్గరికి. జస్ట్ 1 మినిట్ ఫోన్ చేసినారు. కరెక్ట్గా నేను ఇంకా బండి స్టార్ట్ చేసి మూవ్ అయ్యే టైంకి ఖచ్చితంగా ఫోన్ చేసి వస్తాను, టీ తాగుతాను అనమాట. అందుకే నేను రన్ అవ్వలేదు అంటే మూవ్ అవ్వలేదు గాడి అని చెప్పినాను. సరే రాండి సార్, ఓకే అన్నారు. ఇప్పుడు దగ్గరికి వచ్చిన ఇంకా మనకైతే కరెక్ట్గా 1 MG మాల్ దగ్గర చర్చ్ ఒకటి ఉంది. ఆ చర్చ్లో డ్రాప్ అయిపోయింది. ఇప్పుడేనో ఇందాక చూపించింది టీ తాగేంతవరకు ఉంటే బుకింగ్ తీసుకొని పోదామని చెప్పినాను కదా. సో అది ఇప్పుడే జస్ట్ డ్రాప్ అయింది. అంతలోకే మనకి ర్యాపిడో ఆన్ చేసింటే ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. బట్ ఈ బుకింగ్ చూసేకి లేట్ అవుతుంది. ఫస్ట్ వెళ్ళిపోదాం వాటికి. మార్నింగ్ టైం కదా, కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, పోతా ఉండాలా తీసుకొని. టైం చూడొచ్చు, తెల్లవారు 6 అవుతుంది టైము. ఇది ర్యాపిడోలో బుకింగ్. కరెక్ట్గా 4 minutes 1.7 ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇందాక మనం ర్యాపిడోలో బుకింగ్ వచ్చాం కదా, దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది, ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. నేనైతే ముందుకు వచ్చేసాను ఎక్కడైనా టీ తాదామని చెప్పేసి. అదిగాక వీడియో కూడా ఎడిటింగ్ చేయలేదు అసలు. ఏదో 10 నిమిషాలని చేసినాను. చాలా లెంత్గా ఉంది వీడియోను. కొంచెం మన వీడియోస్ అంటే తెలుసు కదా, ఇంక మామూలుగా లెంత్గానే ఉంటాయి. అది చెప్పుకుంటే ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది కాబట్టి. ఇదైతే దీనికి ఎంత ఇచ్చినారో చూద్దాం ర్యాపిడోలో. సో ఇప్పుడైతే ఆల్రెడీ ఇంకోటి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చింది, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఫస్ట్ దీనికి ఎర్నింగ్స్ చూద్దాము. ఇందాక వచ్చిన బుకింగ్కి టైం వచ్చేసి 6:37 అవుతుంది. సో డ్రాప్ చేసి కొంచెం ముందుకు వచ్చాను. ఇదే అది బుకింగు. ఇది వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి కిలోమీటర్లు 13.5 కిలోమీటరు.
కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 242 రూపాయలు, మనకి ఇచ్చిండేది కూడా 242 రూపాయలు. ఇప్పుడు అట్లాగే ఎంత దూరం ఉందో చూద్దాము. ఎయిర్పోర్ట్కి ఇది 1.1 చూపిస్తుంది, ఏ రూట్ చూపిస్తుందో చూద్దాము. అమౌంట్ వచ్చేసి 700 సంథింగ్ చూపించింది, అంటే టోల్ ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి ఒక 600 అనుకోండి. సో పోయేసి ఖాళీ బండి వచ్చేద్దామండి, పొద్దున్నే పూటలు కదా మనకి ఎక్కువ సమయం పట్టదు. సో అక్కడ పోయి వెయిట్ చేసి టైం వేస్ట్ చేసేకైతే ఉండదు కాబట్టి కొంచెం అమౌంట్ పెరిగి వస్తుంది అన్నట్లు పోవాలంతే. ఈ ర్యాపిడో వాళ్ళకైతే కొంచెం కానీ బుద్ధి లేదు అసలు. వాళ్ళు ఏందో వాళ్ళకి యాప్లు క్రియేట్ చేస్తారు కానీ అన్ని బొమ్మిడి పంచాయతీలు పెడతారు, అన్ని పీక్కుండే లాక్కుండే పంచాయతీలు పెడతారు. ఓన్ మ్యాప్ యూజ్ చేస్తారు, అది లొకేషన్ కరెక్ట్ తీసుకొని సాయదు. ఇప్పుడు చూడండి తనకలాట చేస్తున్నారు, లొకేషన్ అవుతా పెట్టి అది కరెక్ట్ చూపిక వాళ్ళు వేరే చాట్ ఉన్నారు. వాళ్ళు లొకేషన్ చెప్తానా అర్థమై సాదు. మనకేం బెంగళూరు మొత్తం తెలిసి ఉంటుందేమన్నా చిన్న చిన్న సందులతో సహా. ఏదో పెద్ద ఏరియా అంటే కొన్ని అట్లా చెప్తే కనుక్కోగలము. అందుకే వాట్సాప్లో సెండ్ చేసిన, ఇప్పుడు వాట్సాప్లో హాయ్ అని పెట్టినాను. అదే ఇప్పుడు వాళ్ళ లొకేషన్ పెడుతున్నారు. మళ్ళీ ఇటు నుంచి ఎంత దూరం ఉందో చూద్దాం. ఇప్పుడైతే నేను లొకేషన్లోనే ఉన్నా, వాళ్ళ లొకేషన్ ఎంత దూరం ఉందో చూద్దాం. ఓ 14 కిలోమీటర్ అంట. ఎవడయా సామీడు, యాడుంది ఏం కథ అసలు. మళ్ళీ ఇంకోసారి వాట్సాప్ ఓపెన్ చేద్దాం. సేమ్ 11 కిలోమీటర్లు అంట. ఇది చూడండి ఫ్రెండ్స్, ర్యాపిడో అని దరిద్రం ఎట్లుంటుంది అనేది. గలీజ్ నా కొడుకు ఒక్కొక్కసారి అయితే మెంటల్ వస్తుంది అసలు. 14 కిలోమీటర్లు ఎక్కడ, ఇక నేనైతే పికప్ పాయింట్లోకి వచ్చిన. చూడండి మీకే కావాల్సిన ఇప్పుడు ర్యాపిడోలో కొట్టి చూపిస్తాను నేను. ర్యాపిడోలో గో టు పికప్ చూడండి, పక్కనే వెనకలే ఉంది 90 మీటర్స్ డెడ్ ఎండ్ అది. ఇది ర్యాపిడో అని భాగవతం. గలీజ్ నా కొడుకు ఓన్ మ్యాప్ యూజ్ చేస్తే ఇట్లా ఉంటుంది గలీజ్ నా కొడుకు చేసే పనులు. ఇది ర్యాపిడో అని పరిస్థితి. గలీజ్ నా కొడుకు బ్రూక్ ఫీల్డ్లో పికప్ ఉంది, నేను వచ్చి ఇక్కడ కరెక్ట్గా కేర్పురం నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇది సంగతి. క్యాన్సిల్ చేసుకోమని చెప్పిన, క్యాన్సిల్ అయితే అయింది రైడ్. ఇంతకుముందు అలాగే మనము ఊబర్లో ఒక రైడ్ చేసాం కదా 1 MG మాల్ రోడ్ దగ్గర, ఆ బుకింగ్ కూడా చూసేసుకుందాం ఒకటేసారి. రైడ్ అయితే క్యాన్సిల్ అయింది, 30 రూపీస్ వచ్చింది మనకి. ఎయిర్పోర్ట్ రైడ్ దొబ్బింది పోచ్. ఈ రైడ్కి ఎంత ఇచ్చినారో చూద్దాము, ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఉన్నది. ఇది వచ్చేసి ఊబర్కు 25 నిమిషాలు 16 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 300 రూపాయలు, మనకు వచ్చేసి 224 రూపాయలు ఇచ్చినారు. ఇది వచ్చేసి పికప్ కన్నూరు, డ్రాప్ వచ్చేసి MG రోడ్ గౌతమపురం అంట. బుకింగ్స్ అయితే ఏది రాలేదు, ఏదైనా బుకింగ్స్ వస్తే చూద్దాం. ఇంకా ర్యాపిడోలో ఏదో మళ్ళీ బుకింగ్ వచ్చింది, తల్తిక్ లోడ్. ఇప్పుడైనా కరెక్ట్ చూపిస్తే అది లేదు మ్యాప్ చూడాల. కానమ్మ నిద్ర సరిగ్గా లేక నాకు మాటలు కూడా సరిగ్గా తిరగట్లేదు అనమాట. చూద్దాం ఎంత దూరం ఉందో. ఇదైనా కరెక్ట్ చూస్తే లేదు మ్యాప్. 6 minutes 1.3 ఉంది. టైం వచ్చేసి 6:56 అవుతుంది మార్నింగ్. ఇదైనా కరెక్ట్గా ఉంది లేదు చూసి పికప్ అయితే డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము. ర్యాపిడోలో బుకింగ్ వచ్చాం కదా, ఇప్పుడు డ్రాప్ అయితే అయిపోయింది కేర్పురం రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము. ఎర్నింగ్స్ టైం వచ్చేసి 7:21 అవుతుంది. డీటెయిల్స్ లేకపోదాం. కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే 131 రూపాయి, మనకి ఇచ్చిండేది కూడా 131 రూపాయేనా. ఏదో ఊబర్లో బుకింగ్స్ వస్తున్నాయి 8 నిమిషాలు. ఏడు స్వామి 23 కిలోమీటర్లకు 306 రూపాయలు అంటే ఎవర్రా నువ్వులే. అది కాక మళ్ళీ 5 కిలోమీటర్లు బొక్క 28 కిలోమీటర్లు. పిచ్చినా కొడకలే మేడం మేమన్నా. చూద్దాం ఏదన్నా మనకి వర్త్ అయ్యే బుకింగ్ వస్తే దాన్ని తీసుకొని పోదాము, లేకుంటే పోయలేదు. చూడండి 14 నిమిషాలు 6 కిలోమీటర్లు. ఎవడబో ఎందుకు పోవాలా, నైట్ టైం ఏమన్నది డే టైము అక్కడ సర్జీడు బొచ్చిడు. చూద్దాం మనకి ఏదన్నా సూటబుల్ అయ్యే బుకింగ్ వస్తే తీసుకొని పోదాం. ర్యాపిడోలో గోటే వేసింటే మాన్యత టెక్ పార్క్కి, సో అక్కడికే బుకింగ్ వచ్చింది. పోదాం ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 7:35 అవుతుంది పికప్ వచ్చే టైంకి. కేఆర్పురం రైల్వే స్టేషన్ దగ్గర బ్యాక్ సైడ్ ఉన్నాను నేను. సో 5 minutes 3 kilometers చూస్తుంది. తప్పదు, మన కూటికి మనం చేరుకోవాలి కదా సరైన టయానికి. సో పికప్ అయి డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ర్యాపిడోలో బుకింగ్ వచ్చినాం కదా, టిన్ ఫ్యాక్టరీలో పికప్ చేసుకున్నాం. టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్ దగ్గర. సో మాన్యత టెక్ పార్క్ ఆపోజిట్లో మనం డ్రాప్ చేసినాము.
దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము. అలాగే కిలోమీటర్స్, ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్న్ చేసినాము అనేది కూడా చూసేద్దాం ఒకటేసారి. కరెక్ట్గా టైం వచ్చేసి 8 గంటలకు డ్రాప్ అయింది అక్కడ ర్యాపిడోలో. సో కొంచెం చిన్న పని ఉంటే అది చూసుకున్నాను, డైరెక్ట్ రూమ్కి వచ్చేసిన. ఇదే అది ఇప్పుడు వచ్చిన బుకింగ్ మన టెక్ పార్క్ డ్రాప్ అయ్యింది. ఇది వచ్చేసి డిస్టెన్స్ ఫేరు 9.4, 9.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 171 రూపాయి. సో మనకి ఇచ్చిండేది కూడా అంతేను. టోటల్ ఎర్నింగ్స్ చూద్దాం ఇందులో ఆల్రెడీ. సో 31వ తేదీ 129 రూపాయలు, 1వ తేదీ 544 రూపాయలు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి ఇదొకటి 4 బుకింగ్లు దీంట్లో. ఇప్పుడు వచ్చేసి ఊబర్లో చూద్దాం ఎంత తెలియదు చూద్దాం. ఇప్పుడు 31వ తేదీ కావాలి మనకి. 31వ తేదీ వచ్చేసి 2494 రూపాయలు చేసినాము, 12 బుకింగ్లు. 1వ తేదీ వచ్చేసి 497 రూపాయలు, 3 బుకింగ్లు. ఇప్పుడు కిలోమీటర్లు చూసి అలాగే ఎంత అమౌంట్ మిగిలింది డీజిల్కి వెయ్యి అనేది చూద్దాము. కిలోమీటర్లు వచ్చేసి 245 కిలోమీటర్లు తిరిగినాము, ఒక పాయింట్ తగ్గింది అంతే. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3664 రూపాయలు. ఇందులో డీజిల్కి వచ్చేసి 1250 రూపాయలు తీసేయాలి. మనకు మిగిలిండేది వచ్చేసి 2414 రూపాయలు. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 19 చేసినాము. ఎర్నింగ్స్ అయితే బాగానే అయినాయి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.